మంచి నేర్చుకోవాలా, చెడు వదిలేయాలి. మంచి నేర్చుకోవాలా, చెడు వదిలేయాలా. ఎప్పటి వరకు అయితే కార్బన్ డైఆక్సైడ్ నెత్తిలో పెట్టుకుంటావో అప్పటి వరకు చదువు రాదు. దాన్ని వదిలేసుకుంటూ పోతేనే ఆక్సిజన్ లాంటి చదువు మనకు వస్తుంది. మంచి నేర్చుకోవాలా, చెడు వదిలేయాలి. మీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు? ఆర్మీ, సూపర్. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్, పోలీస్, డాక్టర్, పోలీస్. ఓకే ఓకే. మీరు ఇంత అంటుండ్రు కదా, ఎప్పుడన్నా సీరియస్గా ఆలోచించారా? డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారన్నా జస్ట్ ఇమాజిన్ అన్న చేసుకున్నారా? నేను రేపటి రోజు కోట్ వేసుకొని ఒక ఇంజక్షన్ పట్టుకొని పేషెంట్ ఎంత ఎట్లుంటుంది ఆలోచించారు? ఆలోచించలే కదా, చెప్తేనే చెప్తున్నా అన్నట్టు. మీరు ఆలోచించరా? సూపర్. మీరు ఆలోచిస్తే మంచిది, రైట్. మన గోల్ ఏదన్నా ఉన్నా కానీ దాన్ని సాధించుకోవడానికి మన వంతు ఫస్ట్ ఆలోచించాలి. ఆలోచిస్తే ఏం చేయాలో వస్తుంది. ఏం చేయాలనో తెలిస్తే చదవాలన్నా, ఆడుకోవాలన్నా, ఎగరాలన్నా, దునకాలన్నా అర్థమవుతుంది ఆలోచిస్తే. దాని గురించి ఆలోచించకపోతే వేస్ట్ అవుతుంది కదా. మనం ఏ పని చేసినా కానీ ఒకడు ఉంటాడు మన ఎంబడి. ఏమంటారు గుర్తా? డాక్టర్ అయితే అన్నావా కదా, ఏ డాక్టర్ ఎప్పుడు చూసినా అంటారు అని. ఏ డాక్టర్, ఏ డాక్టర్, ఏ ఇంజనీర్, ఏ సాఫ్ట్వేర్ అంటారు కదా. ఏం చేసినా కానీ అంటాడు, ఏం చేయకపోయినా అంటాడు. అవునా? ఏం చేసినా అంటారు, చేయకపోయినా అంటారు. అవునా కదా? అయితే మనం ఏమన్నా అవ్వాలనుకుంటే పక్కోడు ఏమంటున్నా, నీతోనవుతుందారా, నువ్వు చేయగలుగుతావా, నీతో కాదు, నువ్వు గరీబోనున్నావు, నీకంత సీన్ లేదు, ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకున్నావా అంటారా లేదా? అవునా? ఇట్లా మనం పుట్టినప్పటి నుంచి విని 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 మనకు డౌట్ వస్తుంది. నిజంగానా? ఆడు కాదన్నాడు, ఈడు కాదన్నాడు, వాడు కాదన్నాడు, నేను ఇప్పుడు చేస్తే ఎక్కడ నైజత్ పోతుంది అనుకుంటాను కదా. అదంతా నెగిటివిటీ వదిలేయాలా. అవునా? నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలా? కష్టపడాలి. పక్కో అని మాటలు అస్సలే వినద్దు. అవునా? నీ గోల్ ఏదో దానికోసం పని చేయాలి. పని చేస్తారు కదా, రైట్. ఏబిసిడీలు వస్తాయా అందరికి? సూపర్. ఒక్కసారి అందరికి అవి ఏబిసిడీలు వస్తాయి కదా, సూపర్. ఒక్కరు లేచి ఏబిసిడీలు చదవాలి. ఒక్కరు ఎవరైనా ఒక్కరే ఏ నుంచి చేయడం వరకు రావా? ఒక్కరు అంత కాంపిటీషన్ వద్దు. చెప్పు. రివర్స్ లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. మనం ఏం గమనించినాం ఇక్కడ? ఏబిసిడీలు రాత్రి లేపినా కానీ కళ్ళు మూసుకొని కూడా చెప్పగలుగుతాం. ఎందుకు తెలుసా? మనకు చిన్నప్పుడు సారు అరే ఇది ఏ లెటరు, ఇది బి లెటర్ అని పర్టికులర్గా చెప్పింది కదా. ఆ లెటర్ గుర్తుంటుందో లేదో అని చెప్పేసి ఒక యాపిల్ పట్టుకొచ్చి అరే ఇది యాపిల్ అంటారు, దీని ఏతోని స్టార్ట్ అవుతుంది అని ఒక ఆర్టికల్ చూపెట్టిండు, ఒక లెటర్ చూపించిండు. అవునా కదా? అందుకు మనకు ఏబిసిడీలు గడగడొచ్చేస్తాయి. రివర్స్లో చదువురంటే ఆలోచిస్తాం. అవునా కదా? ఎప్పుడైతే నీ మైండ్కు పని పెడతావో, ఆలోచిస్తావు, మైండ్ స్టేబుల్గా అవుతుంది, కొత్తది ఏదో నేర్చుకుంటున్నా అని అనుకుంటుంది కదా. ఇప్పుడు ఏబిసిడీలు చదివిండు, మనందరికి వచ్చినాయి కాబట్టి పట్టించుకోలేదు. ఒక్కసారి రివర్స్ చదువుతుంటే అందరి మైండ్లలో గిర్రని తిరిగింది కదా. అవునా? జెడ్ అయినాక వై అయినాక రివర్స్లో ఆలోచించినవా లేదా? ఈ విధంగా మనము ఇది ఒక మైండ్ గేమ్, మైండ్ పవర్ పెంచుకునే చిన్న టెక్నిక్. మనం ఏదైతే నేర్చుకుంటామో మన మైండ్ని ఎక్కడైతే ఆపి అది ఆలోచించుకుంటూ ఉంటుంది, దాన్ని ఎక్కడైతే ఆపగలుగుతావో, ఆపిన తర్వాత దానికి ఏదైతే అందిస్తావో అది ఖచ్చితంగా క్యాచ్ చేస్తుంది కదా. అందుకని నేర్చుకోవాలి. ఇప్పుడు ఏబిసిడీలు ఉన్నాయి. ఏబిసిడీలు 10th వరకు అనిపిస్తాయి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అయిపోతాయి కదా. 10th తర్వాత ఏడన్నా మనకి వస్తుందా? పనికి వస్తాయి. ఆలోచించారు, ఏడన్నా మనకి వస్తుందా కదా? అయితే నేనేం చెప్తున్నా గుర్తా,
ఆ ఏబిసిడీల ద్వారా మన క్యారెక్టర్ ఎట్లా బిల్డప్ చేయాలో చెప్తా. అవునా? ఏబిసిడీలు ఏ ఫర్ యాపిల్ అంటాం కదా, ఏ ఫర్ యాటిట్యూడ్ అని రాసుకోవాలి. ఏం రాసుకుంటారు? యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ అంటే కోపమా? మన వైఖరి. యాటిట్యూడ్ అంటే మన వైఖరి అని రాసుకోవాలా. బీ ఫర్ బిహేవియర్, బీ ఫర్ బిహేవియర్ అని రాసుకోవాలా. బీ ఫర్ బాల్ వదిలేయాలి. ఎందుకు తెలుసా? రేపటి రోజు ఈ కాంపౌండ్ వాళ్ళు వదిలి ప్రపంచానికి అడుగు పెడతాం కదా, అరే నాకు ఏ ఫర్ యాపిల్ వచ్చిందంటే ఇటు పిచ్చోడు ఇంకా బంద్ వేయలేదు అంటుంది కదా. మన క్యారెక్టర్ని ఇగో ఇక్కడనే బిల్డప్ చేసుకోవాలి. ఎక్కడ? స్కూల్లో కదా. బీ ఫర్ బిహేవియర్. నా బిహేవియర్ ఎట్లా ఉన్నది, అమ్మాయిలతో ఎట్లున్నది, అబ్బాయిలతో ఎట్లున్నది, సార్లతో ఎట్లున్నది, తల్లిదండ్రులతో ఎట్లున్నది, అవునా, మా పక్కింటి అంకులతో ఎట్లున్నది, ఆంటీతో ఎట్లున్నది, మన క్యారెక్టర్ చెప్పాలి. ఫలానా వినోద్ మంచోడు అన్నాడు అనుకో, నేను వాళ్ళ దగ్గర మంచిగా ప్రవర్తిస్తే నేను నన్ను మంచోడు అంటారు కదా, అవునా కదా. అంటే నా బిహేవియర్ కదా. సి ఫర్ ఛాలెంజ్, డి ఫర్ డెడికేషన్, ఈ ఫర్ ఎవల్యూషన్. ఇట్లా ఏ నుంచి జెడ్ వరకు రాసుకోవాలి. మీకు రాకపోతే ఇంగ్లీష్ సార్ చెప్తాడు. ఇట్లా మనం అడుగుడే తక్కువ రా భయ్, సార్లు అన్నీ చెప్తారు కానీ మనం అడగం కదా, అవునా కదా. రైట్. ఏ నుంచి జెడ్ వరకు రాసుకోవాలి. ఇందులో ఇన్వాల్వ్ కావాలా. ఏమని? ఏ ఫర్ యాటిట్యూడ్ అన్నాం కదా. ఒక్కరోజు నేను ఏతోని ప్రయాణం చేస్తా, దినమంతా యాటిట్యూడ్, నా యాటిట్యూడ్ ఎలా ఉండాలి, పొద్దుగల లేచిన వచ్చి పడికచ్చి నుంచి ఇంటికి పోయి నుంచి పడుకునేదాకా యాటిట్యూడ్ మీనే ఉండాలి మన దృష్టి అంతా. సెకండ్ బిహేవియర్, నా ప్రవర్తన ఎట్లున్నది, సార్లతో ఎట్లున్నది.